దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని మరువం తామర పుష్పాలతో అర్చించారు. జాజులకే గుబాలింపును ఇచ్చే మరువంతో అమ్మవారిని అర్చన చేయడంతో అమ్మవారి సన్నిధి సువాసన వెదజల్లుతోంది. నిన్న కనకాంబరిగా సింధూరవర్ణంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ నేడు మరువంబికగా మారిపోయి పచ్చటి శోభను సంతరించుకుంది. పుష్పప్రియ దుర్గమ్మ సేవలో తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పుష్పాలకే సువాసనలు ఇచ్చే మరువంతో కలిపి తామర పుష్పాలతో అర్చించారు. పుష్పాలతో అమ్మవారిని అర్చించడం అనేది దేవతలకే దేవత అయిన దుర్గమ్మ సన్నిధి అందరికీ మోక్షం కలిగిస్తుందనే సందేశం ఇవ్వడానికే అఖిలాండ నాయకి అయిన జగన్మాత దుర్గమ్మను పుష్పాలతో అర్చన చేయడం వల్ల అమ్మవారు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. తెలుపు ఎరుపు కలిసిన తామర పుష్పాల మధ్య దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిల చిద్విలాసంతో భక్తులకు దర్శనం ఇచ్చి కరుణించారు. మర్వం పుష్పాలతో అమ్మవారిని పూజించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఐదో రోజైన ఈ రోజున అమ్మవారికి కలువ పూలతోటి మరువుతోటి ఇక్కడ అర్చన చేయడం జరుగుతుంది. వీటిలో చేయటం వల్ల మనకి మానసిక ఇబ్బందులు కానీ మానసిక రుగ్మతలు ఏమన్నా ఉంటే కూడా పోయి మనసుకు ప్రశాంతత కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరుగుతోంది. అందువల్ల అమ్మవారిని ఈ కలువ పూలతో చేసిన అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో మ్యాక్స్ విజన్ 7వ కంటి ఆసుపత్రిని హీరో రానాతో కలిసి